విజయవాడ ఆంధ్రరత్న భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ట్రాక్టర్లో బయలుదేరిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలని అడ్డుకున్న పోలీసులు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేసిన పీసీసీ చీఫ్ మెడలో ఉల్లిపాయల దండతో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. కానీ రైతుల గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపుదామని కానీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఒకప్పుడు రైతు ఎలా ఉన్నాడు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సువర్ణ యుగంగా ఉండింది, అన్నపూర్ణగా ఉండింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు. 1200 కోట్ల రూపాయలు రైతుల బకాయిలు మాఫీ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతులకు రుణమాఫీ కూడా చేశారు. జలయజ్ఞం మొదలుపెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేది, లేదా కనీస మద్దతు ధర అయినా రైతులకు సరిగ్గా అందేది. ఇన్పుట్ సబ్సిడీ ఉండేది, ఎరువుల మీద సబ్సిడీ ఉండేది, యంత్రాంగాల మీద సబ్సిడీ ఉండేది. ఇలా ఒక్క రకంగా కాదు, అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచారు. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకునే విషయంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే రైతులు అప్పుల పాలైపోతున్నారు కాబట్టి. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, అసలు రైతుకు భరోసానే లేదు. కాబట్టి సంవత్సరానికి కనీసం 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక రిపోర్ట్ ఉంది అంటే అది మన రాష్ట్రానికి ఎంత అవమానం.